ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన మా పరలోక తండ్రి, ప్రేమగల నాయన, వెలలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆరాధన సమయంలో మా ప్రభా, నీ పిల్లలు నోవాను బ్లెస్సింగ్ను వాడుకొని మా ఎదురు తెచ్చిన వాక్య భావాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాం నాయన. మా ప్రభువా, మనుషులకు రక్షణ కలుగు చేయుటకు సంకల్పించిన దేవుడు, అందుకొరకు నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు రక్తము క్రయధనముగా ఇవ్వవలసి ఇచ్చెను. మహాశక్తి గల దేవుడిని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు రక్షణ పొందెదరు. ఆయన యందు విశ్వాసం ఉంచని వారు శిక్షకు పాత్రలవుతారు. విశ్వాసం ఉంచిన వారికి ఏ శిక్షా విధి లేదని నీ మాటలను బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నాము. చేరువచ్చిన ప్రియబిడ్డలందరినీ కనికరించు నాయన. అనారోగ్యంగా ఉంటున్న కుటుంబంలో ఒక్కొక్కరిని కనికరించమని, మా ప్రభువ భగీరథిని కనికరించమని, ఆ ప్రకారమే నాయన మాటుగా సంఘంలో జరిగిన కొదవలు సంఘస్థులను కనికరించి బలపరచమని, అనంతరం గారి ఇంటి వారిని ఆదరించమని, త్వరలో ప్రభువ వారు బలపరచబడినట్లు సహాయం చేయమని, ఇక్కడ పాల్గొంటూ వచ్చిన నిస్సి మార్కస్ను కూడా భద్రపరిచి తన పనిలోనూ ఎదిగింప చేయమని, మరి ఎల్లుండి ప్రభువా ప్రయాణం కావాల్సిన రూతు, నోవా, ఫెయిత్లను కనికరించి క్షేమంగా వారు చేరవలసిన స్థలానికి చేర్పించమని, నోవాను, ఫెయిత్ను తమ సోదరులు ఎదిగింప చేయమని వేడుకొంచుంటున్నాము. మరి కొంతసేపు నీ మాటలు వినాలని ఆశిస్తుంటున్నా దేవా, మాతో ఉండి నీవే పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని దర్శించి బలపరిచి ఘనతా మహిమలు పొందుమని మా ప్రభు యేసుక్రీస్తు పేరట వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. మనము ఎఫెసీలకు రాసిన పత్రికలో నుండి మొదటి అధ్యాయంలో చదువుకున్నాము. రెండవ అధ్యాయము ముందు కొన్ని వచనాలు చదివి మరలా ధ్యానం చేద్దాము. రెండవ అధ్యాయము, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ ఎపిస్టిల్ టు ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 1, then verse 2 onwards. రెండవ వచనం నుంచి, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ దర్పమున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత
చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. పౌలు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉంటిరి అని వ్రాస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయంలో దేవుని యొక్క బలాతిశయం యొక్క మహాత్మ్యమని 17-19 వచనాలలో మధ్య భాగంలో లేక మొదటి 3 లైన్లు అయిన తర్వాత చూస్తే ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము అన్నాడు. యేసు క్రీస్తు ప్రభునందు దేవుడు మహత్తరమైన బలాతిశయాన్ని వాడినాడు. వాడి ఏమని చూస్తున్నాము 20వ వచనంలో, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపెను. దేవుడు క్రీస్తు ప్రభును మృతులలో నుండి లేపెను అని చూస్తున్నాం. మనకి ఇక్కడ అనిపించవచ్చు యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడు, దేవుని స్వరూపి, దేవునితో సమానుడు. కొన్ని చోట్ల అక్కడ కూడా చూసినాం, ఆయన నా ప్రాణం పెట్టుటకు అధికారం కలదు, దాన్ని తీసుకున్నటకు అధికారం కలదు అన్నాడు. అలాగుననే మృతులలో నుండి లేచినని కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఒక అంశము మనము గమనించవలసినది ఏమిటి అంటే, ఈ లోకమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరావతారిగా వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి పరలోకములో ఉన్న దేవుడు తండ్రి అన్నట్టుగా ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. సమస్త కార్యములు చేయగల శక్తి కలిగినప్పటికీ అవి ప్రయోజించకుండా లేక కనపరచకుండా వచ్చిన ప్రభు ఎలాగంటారా చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో నా దేవా నా దేవా అంటూ ఉన్నాడు. చదవండి ఒకరు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనములో ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసింది. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. నా దేవా అంటూ ఉన్నాడు. తండ్రిని దేవుడని ఆయన హెచ్చిస్తూ ఉన్నాడు. అంతేకాక ప్రభు పునరుత్థానుడే లేక సమాధిలో నుండి ఆయన లేచినప్పుడు మగ్దలేని మరియ కనబడినప్పుడు ఆయన పలికిన మాటలు చూద్దాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనములో, యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో నీవు ఆయనను మోసుకొని పోయిన ఆయన ఇక్కడ ఉంచితివో నాతో చెప్పు, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. 17వ వచనము, యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా సహోదరుల యొద్దకు వెళ్ళి
నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన ఆ మాటలు వినండి, నా దేవుడును మీ దేవుడును వాని యొద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పమని. ఇలాగూ యేసుక్రీస్తు ప్రభు మాదిరికరంగా మనము మనుషుల కొరకు ఆయన తండ్రిని దేవుడు దేవుడు అంటూ ఉన్నాడు. అయితే ఒకటి, ఆయన నేను కాను అన్నట్టుగా కాదు. యోహాను సువార్తలోనే 8వ అధ్యాయము 24వ వచనం చూద్దాం, చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము. కాగా మీ పాపములో నుండి నేను చనిపోదురని, మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పిది. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల అంటూ ఉన్నాడు. లేక 23 కూడా చదువు. అప్పుడు ఆయన మీరు క్రిందివారు నేను మాట, మీరు క్రిందివారు నేను పైనుండి వాడను అంటే అర్థం ఏంటి? నేను దేవుడు అన్నట్టుగానే మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. ఆ మాటలు వినండి, నేను ఈ లోక సంబంధుడను కాను. వీఆర్ రీడింగ్ ఫ్రమ్ జాన్స్ గాస్పుల్ 8th chapter verse 24. ఇంకొక మాట కూడా చూద్దాం, 58వ వచనం, 58th verse. యేసు అబ్రాహాము పుట్టక మునిపే నేను ఉన్నానని. ఏంటి? అబ్రాహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఎన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన ఉన్నవాడు. తండ్రి అయిన దేవుణ్ణి మోషే అడిగిన, నీ పేరేమిటంటే ఉన్నవాడును అనువాడును అన్నాడు. అదే పేరుతో యేసు ప్రభు చెప్పుకుంటూ ఉన్నాడు. కనుక ఆ మాట ఎందుకు తీసుకొని వస్తూ ఉన్నామంటే, తండ్రి చూపిన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపెను అని పౌలు రాస్తూ ఉన్నాడు. అంటే మనుష్య కుమారుడు మనుషునిగా ఉన్నప్పుడు దేవుడు ఎలాగో తన బలాతిశయాన్ని చూపుతూ ఉన్నాడు. అదే దేవుడు ఇప్పుడు 2వ అధ్యాయంలో ఏం చేస్తూ ఉన్నాడంటే, అపరాధముల చేత చచ్చిన వారిని కూడా లేపుతూ ఉన్నాడు అని కలుపుతూ ఉన్నాడు. అసలు చెప్పాలి అంటే, మీరు అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా ఏమంటూ ఉన్నాడు? క్రీస్తుతో కూడా బ్రతికింపబడితే, క్రీస్తు మృతులలో నుండి ఎలా బ్రతికింపబడినాడు? దేవుని యొక్క ఏమన్నాడు? ఆ మాట అపరిమితమైన మహాత్మ్యము లేక బలాతిశయము అని చూస్తున్నాం. 17, 19 కలిసి ఉన్నాయి. దేవుని యొక్క బలము మహోన్నతమైనది. ఆ ఔన్నత్యమైన శక్తితో యేసుక్రీస్తు ప్రభును లేపినట్టుగానే పాపములో చచ్చిన వారిని కూడా లేపుతూ ఉన్నాడని ఆయన ప్రారంభిస్తూ ఉన్నాడండి. ఒకటి, తల్లి గర్భమున పుట్టిన ప్రతి ఒక్కరూ పాపంలోనే పుట్టుచూ ఉన్నారని తేటగా చూస్తూ ఉన్నాను. ఎందుకు అంటే, దావీదు కూడా రాసినాడు 51వ కీర్తన 5వ వచనంలో చూస్తే, లేక చదవండి ఆ మాట కూడా, మనకు తెలిసిన మాటలే ఇవి. నేను పాపములో పుట్టినవాడు. ఏమంటూ ఉన్నాడు? నేను పాపములో పుట్టినవాడును అంటే దావీదు చెప్పినప్పుడు ప్రతి ఒక్కరము పాపములో పుట్టినవాడు. గనుకనే ఎందుకు ఆదాము హవ్వల నుండి ఇంకా చదువు బాబు. పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది, నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. చాలు బాబు. ఇలాగున ఆదామును బట్టి, పాపములో పడిపోయిన వాని రక్తమును బట్టి సమస్త మనుష్యులు పాపములో పుట్టినవారు. పాపములో పుట్టినందున సరే ఆదాము హవ్వలను బయటికి వెళ్ళగొట్టిన తర్వాత దేవుడు వారిని అట్టనే వదిలిపెట్టలేదు. వారికి బదులుగా రక్తము చిందింపవలసి వచ్చింది. అక్కడనే ఒక పశువు వధింపబడవలసి వచ్చింది. పాత నిబంధనలో రక్తము చిందింపబడిన వల్ల పాత నిబంధనలు ఇశ్రాయేళ్లకు ఎన్ని రోజులు రక్షణ కలుగజేసింది? తాత్కాలికమైన రక్షణ.
ఏటేట వాళ్ళు బలి చేయాలి, పాపక్షమాపణ పొందాలి. ఏటేట ప్రతి కార్యానికి ఏ సమాజ మందిరం కొరకు కూడా వారు చిలకరింపు చేసి రక్తం చిందింపబడిసి వచ్చింది. అయితే క్రొత్త నిబంధన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు సదాకాలం నిలుచు ఒక్కటే బలి. ఎందుకు ఈయన రక్తము కోడెల యొక్క మేకల యొక్క రక్తం వంటిది రక్తం కాదు. ఈయన రక్తము ఏ పాపము దోషం కానీ కల్మషము కానీ లేని రక్తము. ఆయన అలాగ వచ్చినాడు. ఆ రక్తము చేత రక్షింపబడితిరి. సరే, మనం ఇక్కడ చూసినప్పుడు యేసుక్రీస్తు గురించి ఏమని మాట్లాడుతున్నాడు పౌలు ముందు? మనం 5 వచనాలు లేక 6 వచనాలు చదివి మీరు గ్రహించి చూడండి. మనము చచ్చి ఉంటిమి, యేసుక్రీస్తు ప్రభు మరణం గురించే మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు చదువుదాం ఆ మాట. 4-5 చదువు బాబు. 2వ అధ్యాయము 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి వినండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనము క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృప అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు చనిపోగా మృతులలో నుండి ఆయన బ్రతికించినాడు. పైన 1వ అధ్యాయంలో చూచినాం. అలాగే నీవు నేను కూడా పాపములో నుండి, పాపం యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తుగా మనుష్య పాప శరీరాకారంతో వచ్చి శిలువలో ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. మనము వచ్చినాము దేనికి చనిపోవాలి? పాపములో చచ్చిన మనము క్రీస్తు బ్రతికించబడినట్లుగా బ్రతికించాలి. ఒక మాట చూద్దాం చూడండి కలిపి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువు బాబు. అట్లన రాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? అక్కడ ఇంకా కొంచెం చదువు బాబు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి. వినండి, పౌలు భాష మనం విన్నాం, చాలా కొంచెం లోతుగా ఉన్నట్టుగా ఉంటుంది. యేసు ప్రభువు చనిపోయినాడు, కానీ అది పోలుస్తూ ఏమంటున్నాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రక్తం యొక్క ఆశ్రయానికి వచ్చిన వారు కూడా ఏం చేస్తున్నారు? క్రీస్తు మరణములో పాలు పొందుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై లేచినాడు, కానీ ఆయన మరణంలో పాలు పొంది మనం కూడా ఎలాగ లేపబడుతూ ఉన్నాము? సాక్షార్థంగా లేక ఉదాహరణంగా ఆయన బాప్తిస్వంలో మనం అలాగ చేసినాం. బాప్తిస్వం పొందినప్పుడు నీటిలో ఎందుకు ముంచబడుతూ ఉన్నాము? యేసుక్రీస్తు ప్రభు చనిపోయినాడు, నేను కూడా నా పాపముల కొరకు చనిపోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు లేచినాడు, నేను కూడా నీటిలో నుండి బయటకు వస్తూ ఉన్నాను, కానీ ఈ శరీరం ఇంకా వదలలేదు, నూతన జీవంలో నేను బ్రతుకుతాను. ఇది పౌలు అక్కడ రోమీలకు రాసిన అనుభవంలో తెలియపరిచినాడు. ఇక్కడ అదే చెప్పుచ్చు ఉన్నాడు. మీ అపరాధముల చేతను 2వ అధ్యాయం చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మనము చచ్చిన వారమై ఉంటిమి. రోమీలకు రాసిన పత్రికలోని 3:23లో మనకు తెలుసు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అవునండి, అందరూ పాపం చేసిన వారిని చూస్తున్నాం. మనం ఎవరం అనుకోవడానికి లేదు నేను పాపం చేయలేదని,
లేక పలానా రీతిగా భక్తినే కొందరు అనుకుంటారు. అంటే మన వారిలోని కాదు, మేము పలానా యజ్ఞాలు చేసి ఇవి చేసి అవి చేసి ఇది వచ్చినాం. కానీ స్వంత భక్తితో స్వంత క్రియలు, ఇద్దరు ఆరాధనలో కూడా విన్నాం. నీతి క్రియల ద్వారా, మతం యొక్క క్రియల ద్వారా మనం రక్షింపబడలేము. ఎవడునూ రక్షింపబడలేడు. కానీ యేసుక్రీస్తు ప్రభునందు మనకు రక్షణ కలిగి ఉన్నదని, ఈయన మీరు క్రీస్తుతో కూడా బ్రతికించబడినారు అని చెప్పుచూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం చదువుదాం ఒకసారి. 18వ వచనము. మరణము అన్నప్పుడు క్రీస్తు యొక్క జీవములో నుండి వేరుపరచబడినట్టుగా అర్థము. వారైతే అంధకారమైన మనసు గల వారై, లేక 17 కూడా చదువు బాబు. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొన వలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గల. వినండి. అన్యజనులు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొనని వారు అంధకారమైన మనసు గల వారై. అంధకారం అంటే అర్థమైందా? చీకటిలో గుడ్డి మనస్సు. అంధకారం అంటే అందం అనుకోవద్దు. అందం వేరు, అందము వేరు. అంధకార మనస్సు అన్నప్పుడు గురుడ్డి, చీకటి అన్నారు కదా, చీకటి మనసు, గురుడ్డితనము, అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన. చూడండి ఎటువంటి మాటలు వాడినాడు పౌలు. హృదయం కఠినపరచబడుతుందట. ఒకటి, అన్యజనులు, దేవుని ఎరగని వారు ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు? అంధకారమైన మనస్సు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత. చూడండి, ఆ హృదయ కాఠిన్యమును బట్టి తమలో ఏమొచ్చిందట? జ్ఞానం లేదు. యేసుక్రీస్తు ప్రభు జ్ఞానము. యేసుక్రీస్తు ప్రభు నమ్మితే ఆయన జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం. ఆయన లేకుంటే జ్ఞానం ఎట్లొస్తుంది? చదువుకుంటే జ్ఞానం కాదు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే జ్ఞానం. లేకపోతే ఇక్కడ తేటగా చూస్తూ ఉన్నామండి. అంధకార మనస్సు కలిగిన వారై హృదయ కాఠిన్యము చేత, తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి విన్నారా? మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారంటే ఎట్లా చచ్చిన వారు? దేవునిలో నుండి వేరుపరచబడిన వారు. అందుకు ఇక్కడ చేరి ఆరాధనలో పాల్గొన్న వారందరూ యేసుక్రీస్తు ప్రభువుని పరిశుద్ధాత్ముడు ఒప్పించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు మృతుల నుండి లేపబడినని హృదయంలో విశ్వసించబడినప్పుడు రక్షింపబడిన అనుభవం, రక్షణ పొందితిమి, లేక బ్రతికించబడితిమి. లేకపోతే అటువారు ఏమంటున్నాడు? దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకునిచున్నారు. చూడండి ఆ మాట. ఇవి సాధారణంగా మనకు హెచ్చరికగా ఉన్నవి. మనము యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని ఎందరూ తనను అంగీకరించిన వారందరూ దేవుని పిల్లలు అని నమ్మినట్లుగా మనలో ఈ వ్యర్థత ఉండకూడదు. ఏ వ్యర్థత? అన్యజనుల వలె ప్రవర్తించకూడదు. ఇంకా కింద కూడా చదివితే ఇంకా అదే మాటలే. వారు సిగ్గులేని వారై ఉండి. ఏమిటి? చాలా గట్టిగా వ్రాస్తున్నాడు పౌలు. క్రీస్తు ప్రభుని నమ్ముకొనని వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను, చూడండి, అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకుని. చూడండి ఎలాంటి భాష అది అసలు. అయితే మీరు చాలు బాబు. ఇలాగున దేవుని జీవంలో నుండి వేరుపరచబడము చచ్చిన స్థితి. మనం అనుకోవచ్చు, మనం ఎలాగ చచ్చిన వారము, లేక చచ్చిన వారమై ఉంటిమి. దేవుని యొక్క జీవంలో నుండి వేరుపరచబడి పాపం వలన. అంతేకాదు, పాత నిబంధనలో కూడా ఒక మాట ఉంది. యెషయా వ్రాస్తూ 59వ అధ్యాయంలో
మొదటి 2 వచనాల్లో అన్నాడు, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. దేవుని హస్తము ఇరుకు లేక పొట్టి కాలేదు. కురస అంటే పొట్టి కావడం. దేవుని హస్తము చాచే ఉంచినాడు, రమ్మంటూ ఉన్నాడు. ఆయన చాచిన హస్తాలు ముడుచుకోలేదు. రక్షింపనేరకై ఉండునట్లు దేవుని హస్తము కురచ కాలేదు, విననేరక ఆయన చెవులు మందము కాలేదు. ఎంత ప్రార్థన చేసినా వినపడకుండా ఉన్నదేమో అన్నట్లుగా అనేకులు అనుకుంటారేమో. కానీ ఏమన్నాడు ఆ తర్వాత? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. ఆయన ముఖం మరుగుపరుచుకున్నాడా, లేకపోతే మన పాపను మరుగుపరిచి ఉండేనా? ఆయన ముఖం దాచుకోలేదు. మరలా చదువు. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. అంటే మీ పాపాలు ఆయన ముఖాన్ని మరుగు చేసినాయి. ఆయన ముఖం కప్పుకోలేదు. మన పాపములు ఆయనను కనబడకుండా చేసినాయి. అంధకారమైన మనసు గలవారమై అలాగ ఉంటివి అని చూస్తూ ఉన్నాం. ఇది పాపం వలన వచ్చిన జీతం. అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉంటిరి. ఇంకేమన్నాడు? యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5 వర్సెస్ 24 ఏమన్నాడు? నా మాట విని, యేసు ప్రభు వారితో చెప్తున్నాడు, మీరు నా మాట వినండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు, తండ్రి యందు విశ్వాసం ఉంచువాడు. నా మాట వినండి. దేవుని వాక్యం వినాలి. విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఆ మాట చూడండి. నిత్య జీవము. ఇప్పుడు జీవము అనుకుంటాము, జీవము లేక ప్రాణము, ఆత్మ ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా, జీవాత్మలు. కానీ నిత్య జీవం ఎల్లప్పటికీ ఇక పుట్టిన వారము మనం నిత్య జీవం కలిగి ఉంటాం. కానీ ఎట్లు? నా మాట విని నన్ను పంపిన యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాడు అంటూ ఉన్నాడండి. తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మరణము లేదు. మరణం చూస్తూ ఉన్నాం కదండి. ఈ మరణం వేరు, నిత్య మరణం లేక అగ్నిలో కాల్చబడే మరణం వేరు. అదే తేటగా ప్రకటన గ్రంథం మనం చదువుకున్నాం, విన్నాం. రెండవ మరణము అది లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం అని చూస్తూ ఉన్నామండి. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం, చూడండి. 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారికి కొరకు 7వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు ఏమన్నాడు? ఎప్పుడు మనం శరీర సంబంధమై ఉండి, అక్కడ తేటగా గ్రహించాలి. శరీర సంబంధులమా, ఆత్మ సంబంధులమా? శరీర సంబంధులమై ఉన్నప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయములో కార్యసాధనములై ఉన్నాయి. అపరాధములు, పాపములు ఎట్లుండినవి? మనము ఏమన్నాడు? ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు. ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు అంటే ఇది చేయవద్దు, అది చేయవద్దని దేవుడు తేటగా చెప్పినాడండి. కానీ శరీర సంబంధులుగా ఉన్నప్పుడు అవే చేయాలి, ఆ పాపమే చేయాలి అని ఇప్పుడు చదువు ఆ మాట. మరలా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై. దేన్ని ఫలించడానికి? మరణార్థమైన ఫలము. అపరాధముల చేత, పాపముల చేత ఎట్లా చావాలనో మనకై మనం ఈ తినవద్దు పండు అంటే అదే పండు తిన్నదండి. ఇది మీరు చచ్చిపోతారని నిశ్చయంగా ఆజ్ఞ ఇస్తే చావైనా పర్వాలేదు అన్నట్టుగా. అందుకంటున్నాడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయంలో కార్యసాధకములై ఉండేది.
ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిరో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి కనుక అట్టి ధర్మశాస్త్రము పాపేచ్ఛలు అని చెప్పుతున్నారని మనం ఇప్పుడు ఏమైనాము విడుదల పొంది ఉన్నాము. విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాం. అసలు ఆ 7వ అధ్యాయం అంతా చదివి చెప్పుతూ వచ్చిన పౌలు 24 లేక 25 అంటూ ఉన్నాడు. 2 నియమాలు ఉన్నాయి అన్నాడండి. ఒకటి చదువు లేకపోతే 25 అనుకుంటా కదా, అదే 7వ అధ్యాయమే. మన ప్రభువైన యేసుక్రీస్తు లేదు, ఇంకా ఇటువైపే అక్కడ 23 22 అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు. ఇంకా పైనుంచి అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా మాట ఏమంటూ ఉన్నాడు? వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు మంచి ధర్మశాస్త్రం మంచిదని అందుకే రాసినాడండి. ధర్మశాస్త్రము తప్పుది కాదు, ఎలాగో చక్కగా నడవాలనో నేర్పిస్తారు, స్కూల్లో ఎలాగో చదువుకోవాలనో నేర్పిస్తారు, శ్రద్ధగా ఉండాలని నేర్పిస్తారు. కానీ అది బాధాకరంగా ఉంటుంది. ధర్మశాస్త్రం కూడా అలా నేర్పిస్తే బాలశిక్షకునిగా ఉంటే అది కష్టంగా ఉండింది. ఎందుకు? మనలో పాప నియమము ఏమన్నాడు? వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు అది నా మనసునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపెట్టి లోబడుచుకొని. చూడండి, పాప నియమానికి చెరపట్టి లోపరుచుకుంటూ ఉన్నదట. ఇప్పుడు అర్థమవుతా ఉందా? ఎట్లా మనం తప్పులు ఎందుకు చేస్తాం? చెప్తే కూడా వినం. ఎందుకు? ఆ పాప నియమం ఉంది. ఆ పాప నియమము అందుకే ఆయన అన్నాడు, అందుకు అయ్యో అంటూ ఉన్నాడండి. ఇలాంటి పోరాటం నాలో ఉంది కనుక రోమన్స్ చాప్టర్ 7:24 అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. ఎంత తేటగా అంటూ ఉన్నాడండి. ఈ శరీరము తుదకు మరణం కావాల్సిందే, కానీ లోనున్న ఆత్మకు విమోచన, క్రీస్తునందు బ్రతికింపబడిన ఆత్మ విమోచింపబడతా ఉంది. అదే ఆయన అంటూ ఉన్నాడు 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకు? విడిపింపబడినాం. పాప నియమం, ఈ శరీరం వదిలినప్పుడు పాపం నియమం నుండి విడిపింపబడి. ఎందుకు? 2వ వచనం కూడా చదువు బాబు, 2 నుంచి 4 వరకు చదువు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. అది ఎవరి నియమము? ఆత్మ యొక్క నియమం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. చూడండి, ఇప్పుడు తండ్రి సంకల్పము, క్రీస్తు యొక్క నియమము, లేక క్రీస్తు యొక్క జీవము, ఆత్మ యొక్క నియమము. పాప మరణంలో నియమము నుండి నన్ను విడిపించారు. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో. ధర్మశాస్త్రం చేయజాలకపోయింది. పాపం చేయకుండా మనల్ని చెప్పింది పాపం అన్నది, కానీ అది ఎట్లా విడిపించబడాలో చెప్పలేదు. దానిని దేవుడు చేశాడు. ఎట్లా చేసినాడు? శరీరము అనుసరింపక ఆత్మననుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. చూచినారా? ఎట్లా క్రీస్తుతో కూడా మనం లేపబడినామో అక్కడ చూస్తూ ఉన్నామండి. క్రీస్తుతో ఎట్లా లేపబడినామంటే, తండ్రి క్రీస్తు ప్రభువును పాప శరీరాకారంతో పంపినాడు.
ఆ పాపముగా చేయబడి శిక్ష విధింపబడగా ఆత్మ నియమము క్రీస్తునందున్న జీవాన్ని మనకు అనుగ్రహించినాడు. మనం తేటగా చూసుకోవాలి, ఎలాగో జీవం పొంది ఉన్నాము అంటూ అక్కడ ఇంకో మాట కూడా చదువు చూడు, ఇంకా తేటగా ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో మరియు అపరాధముల వలనను ఏమన్నాడు? మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండి. ఎందుకంటే శరీరంలో సున్నతి పొంది ఇశ్రాయేలీయులు దేవుని సంబంధులని ఒక శారీరకంగా ఏర్పరచబడినారు. కానీ అన్యులైన వారికి అది కూడా లేకపోయింది. కనుక ఏమంటూ ఉన్నాడు? మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలు గల ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో ఒక పత్రం ఉండిందంట. మనం విన్నాం, పుట్టినప్పటి నుండి ఆయన ఒక పత్రం ఉంది, రాస్తూ ఉన్నాడు. రేపు ఎవరైనా అనవచ్చు, నిన్ను నమ్ముకోకపోయినా మేము ఇలా ఉన్నాం. మొట్టమొదట పాపంలోనే పుట్టినారు, బ్రతుకుచ్చు అనేక పాపాలు. అందుకే మనకు పౌలు ద్వారా యోహాన్ ద్వారా విన్నాం, మనము మన పాపాలు ఒప్పుకునేది నేర్చుకోవాలి. నేను ఒప్పుకోను, నీ ఇష్టం. ఇక్కడ ఇప్పుడు చదువు బాబు మరలా మనకు మరియు అపరాధం వలన శరీరం పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి. ఆ మాట వినండి, అది పత్రము, రుణపత్రము. అదే పత్రాన్ని తీసుకుపోయి శిలువలో కొట్టినాడు అంటండి, మేకులతో శిలువకు కొట్టి. దాని మీద అంతేకాదు, దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశారు. వినండి, ఎలాగూ మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా ఎలాగూ బ్రతికింపజేసినాడు. మనకు విరోధంగా ఉన్న పత్రాన్ని ఆయన మేకులతో శిలువకు కొట్టి, యేసుక్రీస్తు ప్రభు శిలువ వేయబడినాడు అంటే మన పాపము అంతా ఆయన మోసుకొని శిలువలో కొట్టబడినాడని తేటగా చూస్తూ ఉన్నామండి. శిలువకు కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశారు. ఇంకా చదువు ఆ తర్వాత కూడా. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, ఈ లోకాధికారులు సాతాను యొక్క అధికారులు అందరినీ నిరాయుధులుగా చేసి రేపు ఎవరే కానీ నిందలు మోపలేరండి. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినందును బట్టి అపవాది మన మీద నేరాలు మోపజాలడు. వాడు అసలు నేరాలు మోపేవాడని చూస్తున్న ప్రకటన గ్రంథంలో. నేరములు మన మీద నేరములు మోపేవాడు. ఇప్పుడు మరలా చదువు ఆ మాట. మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి. గొల్యాతు ఖడ్గం లేదు, ఒక్క రాయితో దావీదు కొడితే అతని ఖడ్గమే పడిపోయిందండి. నిరాయుధులుగా చేసినంటే అపవాది యొక్క చేతిలో ఖడ్గం లేకుండా నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనుపరిచింది. వారు ఇప్పుడు హేళన పాలుగా చేయబడినారండి. క్రీస్తును హేళన చేసినారే కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభున్న మరణమందు వారిని హేళనగా చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. యాకోబు పత్రికలో ఒక మాట చూద్దాం, చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కను. మరణం ఎట్లొచ్చింది అంటే అదే మెట్టుగా అర్థం, అదే పాపం వలన వచ్చింది మరణము అని యాకోబు కూడా రాస్తూ ఉన్నాడండి. ఈ దురాశలు అంటే లోకములో ఉన్న దురాశలు,
లోకంలో అనేక దురాశలు. యోహాను కూడా రాస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువు బాబు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. తండ్రి వలన పుట్టినవి కావు అని తేటగా చూస్తూ ఉన్నామండి. మనకు కన్నులు ఉన్నాయి, మనకు శరీరం ఉంది, మనకు జీవం ఉంది. కానీ వీటిలో ఇవి మూడిట్లో ప్రభు నుండి వేరుపరచడానికి తండ్రి వలన పుట్టినవి కావు అని చూస్తూ ఉన్నామండి. ఎవరికి కళ్ళు లేకుండా ఉన్నారు? కళ్ళు ఉన్నవారు ఉన్నారు, అందరికి కళ్ళు ఉన్నాయి. ఎవరికి శరీరం లేకుండా శరీరం ఉంది. ఎవరికి జీవం లేదు? జీవం ఉంది. కానీ ఇప్పుడు మరలా చదువు ఆ మాట. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు. లోకములో ఉన్నదంతయు మనల్ని మోసపుచ్చేవి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. తేటగా చూడవచ్చండి ఇవన్నీ ఎట్లా మనల్ని మోసపుచ్చాయి అంటూ యోహాన్ ఏమంటున్నాడు? ఇవన్నీ తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అవి లోక సంబంధమైనవి. దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచు. ఇవి గతించిపోయేటివి, కానీ ఎలాగో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనో అతడు నిరంతరము నిలిచేవాడని ఆయన తెలియపరుస్తున్నాడు. తిమోతికి రాస్తూ పౌలు ఒక మాట అన్నాడు, చూద్దాం. మొదటి పత్రికలో 5వ వచనము, 5వ అధ్యాయం 6వ వచనంలో, సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. వారు నిందారహితులై ఉండినట్లు ఇలాగూ ఆజ్ఞాపించు. సరే, అక్కడ మాటలు అవి మనకు ఒకవేళ వెంటనే సంబంధించినట్టుగా ఉండవు, కానీ సుఖభోగముల యందు ఆ మాట మాత్రం పట్టుకుందాం బాబు. సుఖభోగముల యందు ప్రవర్తించినది. ఇది ఎక్కడ వస్తాయి? ఈ సుఖభోగాలు లోకం నుండి వస్తాయండి. శరీరాశ, దాన్ని విస్తరణగా మాట్లాడుకోవాలంటే శరీరం ఏం చేస్తుంది? లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి ఇంపైనది, ప్రభు చిత్తంగా అంది మనం కలిగి ఉండాలని మనల్ని బలవంతం చేసేవిగా మనకు కనపడుతుంది. అది తేటగా మరణానికి తీసుకుని వెళ్తుందని మనం చూస్తూ ఉన్నామండి. ఇంకొక మాట యోహాను రాసిన పత్రికలోనే చూసుకుందాము. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఇక్కడ సరే, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము అనే గుర్తు యేసు ప్రభు కూడా యోహాను సువార్తలో చెప్పినాడండి. మీరు నా వారైతే సహోదరులను ప్రేమించాలి అన్నాడు. 13వ అధ్యాయంలో చెప్పినాడు. లోకం మిమ్మల్ని ఎట్లా గ్రహిస్తుందంటే మీలో ఉన్న సహవాసము, మీలో ఉన్న ప్రేమ 13వ అధ్యాయంలో చివరిలో చెప్పినాడు. మాత్రమే కాక 15వ అధ్యాయంలో చెప్పినాడు, నేను మిమ్మల్ని ఎరుగుదును, లేక నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను దేని కొరకు? ప్రేమను పంచడానికి అన్నట్టుగా ఆయన అక్కడ వివరిస్తున్నాడు. ఇంకొక మాట చూద్దాం. తనను గురించి చెప్పుకుంటూ 4వ అధ్యాయంలో యోహాను పత్రికలోనే 4వ అధ్యాయము ఆయన ఎట్లున్నాడో చూద్దాం. చూడండి, 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి. ఆ మాట వినండి. దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడి, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి ఏం చేసినాడు? మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఎలాగో క్రీస్తు, ఇవన్నీ మాటలు ఎలా కలపడానికి నేను చూస్తూ ఉన్నానంటే, ఎలాగో క్రీస్తులో మనల్ని బ్రతికించినాడు.
సరే, ఎఫెసీలకు రాసిన పత్రిక త్వరగా ముగిస్తాను. రాసిన పత్రిక రండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఇప్పుడు మొదటి వచనము కొన్ని మాటలు విన్నాము. 2వ వచనంలో మీరు వాటిని చేయొచ్చు. వేటిని? పాపం, అపరాధములను పాపమును చేయొచ్చు. ఏమన్నాడు? వాయుమండల సంబంధమైన అధిపతి. 3వ ఆకాశంలో పరలోకంలో మన తండ్రి దేవుడు కూర్చొని ఉన్నాడు. వీడెక్కడున్నాడు? పైన లేడు, కానీ కొంత కింద, అంటే ఇంకా విమానాలు ఎగరే కంటే కొంత పైన ఉంటాడు. అదంతా వీని సామ్రాజ్యమేనండి. అక్కడ ఉండడం మాత్రమే కాక ఏం చేస్తున్నాడు? అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి. ఆ మాట వినండి. అవిధేయులైన వారిని, దేవునికి అవిధేయులం కావాలి అంటే దేవుని మాటలలో పరిశుద్ధాత్మ నడిపింపుకు, అది మొదటి అధ్యాయంలో చెప్పినాడు. మొదటి అధ్యాయంలో మనం ఎలాగూ ఆత్మచేత ముద్రింపబడి ఆత్మ మనకు స్వాస్థ్యముగా సంచకరువుగా, మన స్వాస్థ్యానికి సంచకరువుగా ఉన్నాడని చెప్పి ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు? అవిధేయత, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి. అట్టి వారిని ప్రేరేపించేవాడు ఎవరు? అపవాది. వాయుమండల సంబంధమైన అధిపతి అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఆ మాట వినండి. ఈ ప్రపంచము, లోకము, ఈ మాటలన్నీ చూచినప్పుడు లోకములో ఉండేదంతా వ్యర్థమని అందుకే ముందు చూసినాం. పౌలు కూడా ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఇది అట్టనే పెట్టి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాము. మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. శరీరాలని సమర్పించుకోమంటూ ఉన్నాడండి పౌలు. ఎట్లా? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అంటున్నాడండి. ఈ ప్రపంచ ధర్మము చొప్పున, ఈ లోకములో ఉన్న వాటి చొప్పున, లోకంలో ఉండవద్దని చెప్పలేదు దేవుడు. లోకంలో ఉన్నప్పుడు లోకంతో మనము ఎలాగ ప్రత్యేకంగా ఉండాలో అది నేర్పించినాడు. కానీ వారు మనలో ఉండకూడదు. చాలాసార్లు ఏమవుతుందంటే వారిని మనము అనుసరించాలని కోరుతాం. ఏ స్థితిలో నుండి మనం వచ్చినా కానీ వారిని అనుసరించడానికి మనల్ని మనం మోసపుచ్చుకోకూడదు. ఏమన్నాడు? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చూడండి ఎలాంటి భాష వాడుతూ ఉన్నాడు ఆయన. ఎప్పుడు నూతన జీవం కలిగిన వారం అంటే నూతన పరచబడిన వారం, రోజుకు మార్పు పొందిన వారమై ఉండినట్లు ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు అంటూ ఉన్నాడు. ఎందుకు? అదే ఇప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రిక వస్తే 2వ అధ్యాయంలో వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని. వీనికి కూడా శక్తి ఉందండి. మనము దేవునికి కలిగిన శక్తిని గురించి చూసినాము. ఆ శక్తి వలన, అపరిమితమైన శక్తి వలన యేసుక్రీస్తు ప్రభును మృతులలో నుండి లేపిన వాడు మనల్ని కూడా పాపం యొక్క బ్రతుకులో నుండి లేపినవాడు. కానీ ఈ శక్తి ఏం చేస్తూ ఉన్నది? అవిధేయతలోనికి నడిపిస్తున్నాయి. ఈ రెంటి పోరాటం చూసినామా? కానీ దేనికి మనము చేయిస్తున్నామో జాగ్రత్తగా ఉండాలి. శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున
మునుపు నడుచుకొంటిరి. ఇక్కడ అన్యులతో మాట్లాడేటట్టు చెప్తున్నాడు. మునుపు నడుచుకున్నారు మీరు. ఇంకేమన్నాడు? వారితో కలిసి మనమందరం ఇప్పుడు అంటున్నాడు అట్టి వారితో కలిసి మనం అందరం అంటున్నాడండి పౌలు. వారితో కలిసి మనం అందరమును శరీరము యొక్కయు, వినండి, శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. మన శరీరాశలను ఎటువంటి భాష మాట్లాడు? మనం అందరము. ఇప్పుడు ఎవరైనా కానీ మనల్ని పలాని తప్పులు ఉన్నామంటే మనం ఓర్చుకోలేమండి. కానీ పౌలు తేటగా కలుపుకొని అంటాడు వారితో కలిసి మనం అందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. వినండి ఆ మాటలు. వీరు స్వభావము సిద్ధంగా అంటే ఏంటి? వారి లక్షణమే అట్లుంది. వారి స్వభావం, వారి మనస్సు, ఇష్టము. దేవుని ఉగ్రత అంటే దేవుని యొక్క కోపమునకు ఉగ్రత. పిల్లలు అన్నప్పుడు దేవుని పాపం చేసిన వారి పట్ల మనం ప్రకటన గ్రంథంలో చూసినాం. ఎలాగో ఆయన తన ఉగ్రతను బట్టి అగ్ని గంధకములు కురిపించనై ఉన్నాడు. అలాగూ పాత్రమై ఉంటిమి అంటూ ఉన్నాడండి. తన బ్రతుకులో కూడా జ్ఞాపకం చేసుకొని ఇలాంటి పాత్రలమై ఉంటిమి అంటూ ఏమన్నాడు? అయినను దేవుడు కరుణాసంపన్నుడై. మనం కాదు భక్తి పరులము, మనం కాదు దేవుని వెతికినది. పరిశుద్ధ గ్రంథములు అంతా మనలో ఉన్నదానిని గట్టిగా హెచ్చరిస్తూ వచ్చేది ఏమిటి అంటే, మనం అనుకుంటాం నేను దేవునికి మంచిగా ఉన్నాను, నేను దేవునిని వెతికి తిని, నేను దేవుణ్ణి హత్తుకొని ఉండాలని నేను వస్తుని. కానీ పరిశుద్ధాత్ముడు అంటున్నాడు మీరు కాదు, దేవుడే కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆయన బ్రతికించడం చూస్తూ ఉన్నామండి. సరే, ఇంకా చదువు బాబు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది కృపచేత కలిగినది. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబో యుగముల్లో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా ఈ క్రీస్తు యేసునందు అనే మాట అనేక పర్యాలు రాస్తున్నాడు పౌలు. చూడండి త్వరగా మొదటి అధ్యాయంలోనే 3వ వచనము, లేక అలాగే మెల్లగా చదువుతూ వెళ్ళండి. మొదటి అధ్యాయము ఎఫెసీలకు రాసిన పత్రిక ఏమన్నాడు అక్కడ? క్రీస్తునందు పరలోక విషయంలో 4వ వచనం, తన ప్రియుని యందు మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషమునై ఉండాలని జగత్ పునాది వేయబడిన మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనం ఏర్పరచుకున్నాం. చదువు ఇంకా. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. 11వ వచనం, మరియు క్రీస్తునందు తన మహిమకు కీర్తి కలుగజేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాడు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యము జరిపించుకున్నాడు. మీరు సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు
మరలా అక్కడ అదే మాట అంటున్నాడు. ఇప్పుడు 2వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, 6వ వచనములో క్రీస్తు యేసునందు అని, మరలా 7వ వచనం చదవండి. 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు ఇది ఒక భాగ్యమండి. యేసుక్రీస్తు ప్రభువును లేపి ఆయన ఉన్న స్థలం ఎక్కడి నుండి వచ్చినాడో అదే స్థలానికి ఆయన ఎక్కిపోయినాడు. కానీ మనము పరదైసులో నుండి వెళ్ళగొట్టబడిన వారికి ఇప్పుడు యేసుక్రీస్తుతో కూడా ఉండులాగున మనల్ని ఆయన హెచ్చిస్తూ ఉన్నాడు. ఇది ఎట్లా కలిగింది అంటున్నాడు? క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపుటను బట్టి, యేసుక్రీస్తు వలన జన్మించిన లేపబడిన మనము ఆయన యందు లేపబడి పరలోకంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టబడి, 10వ వచనం చదువు. మరియు వాక్యము మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టి. మరలా చూడండి, క్రీస్తు యేసునందు సృష్టి. ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు? క్రీస్తు యేసునందు మనల్ని సృష్టించినాడని చెప్తూ ఉన్నాడండి. ఆదాము హవ్వను తన చేతులతో సృష్టించినాడు. పడిపోయినారు, తమ సొంతగా వారు మనుషులను కన్నారు, ఆత్మీయంగా ప్రభు ఏర్పరచుకున్నాడు. ఆ మాట చెప్తూ ఉన్నాడు. ఎట్లా? క్రీస్తు యేసునందు మనము ఆత్మీయంగా సృష్టింపబడిన వారం. ఎందుకు? లేదు, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు. ఎందుకు సిద్ధపరిచినాడు? మనల్ని సృష్టించినాడు. ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు చేయటం. ఇవన్నీ మనకు బాధ్యతలండి. దేవుడు మనల్ని రక్షించినాడంటే ఈ లోకములో మన చిత్తాన్ని నెరవేర్చుకున్నట్టు కాదు, కానీ ఆయన సిద్ధపరిచిన, నువ్వేం చేయాలి? ఈ పనులు చేయాలి. నువ్వేం చేయాలి? ఈ పనులు చేయాలి. మనము సాక్ష్యం వింటూ వస్తామండి. తమ ప్రాణాలు ముగించుకొని విశ్రాంతికి వెళ్ళిన వారు చేసిన సత్క్రియలు, మనం కూడా చేసిన సత్క్రియలు ఏమిటి? ప్రభు ముందు సిద్ధపరిచి ఉంటాడు. నువ్వేం చేయాలి? ఈ సత్క్రియ నువ్వేం చేయాలి? అందుకు క్రీస్తు యేసునందు అంటూ ఉన్నాడండి. ఇవన్నీ మనకు క్రీస్తు యేసునందు. ఇప్పుడు మరలా చదువు బాబు, 10వ వచనము. మరియు వాక్యము మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని. ఇప్పుడు ఎట్లున్నామండి? క్రీస్తు యేసునందు చేసిన, లేక నడుచుకున్నట్లు ఆయన చేసిన పని అయి ఉన్నామంటూ ఉన్నాడు. ఒకప్పుడు తల్లిదండ్రులను పోలిన స్వభావం మనకు, ఆదాము హవ్వలను పోలిన స్వభావం. నన్ను అడిగితే మన స్వభావాలన్నీ తల్లి తండ్రి వాళ్ళ వలన వస్తాయండి. మీరేమన్నా అనుకోండి, ఎలాగైనా భావించండి. తల్లిదండ్రుల వలన వస్తాయి, వాళ్ళ నేర్పుల వలన వస్తాయి. కొందరు మార్చబడతారు పిల్లలు, కానీ మెట్టుకు కొన్నైనా లక్షణాలు ఉంటాయి తల్లిదండ్రులవి, మిగిలి ఉంటాయి. కానీ ఆత్మీయంగా ప్రభువు మనల్ని ఏర్పరిచినప్పుడు ఆయన లక్షణాలు ఏవో మనము నేర్చుకోవాలి. నీవు నన్ను సృష్టించినావంటే నీ లక్షణం ఏంటి? పౌలు అదే అన్నాడండి, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోమన్నాడు. అంటే ఏంటి? నేను రోమా పౌరుణ్ణి, మా నాన్న రోమా పౌరుడు కనుక నాకు రోమా పౌరత్వం దొరికింది. మా నాన్న టెంట్లు కుట్టేవాడు, నేను నేర్చుకున్నాను. సైనికులకు టెంట్లు కుట్టి ఇచ్చేవాడిని. అకుల ప్రిస్కిలతో కూడా కలిసి మా జీవనం కొరకు చేసిన. కానీ నా మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయనను పోలి నడుచుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. అది దాని భావము. ఇక ఒక్క మాట చెప్పి, ఎందుకంటే సమయం మించిపోతూ ఉంది. ఇది ఆత్మీయంగా ఉండడానికి ప్రభు ఒక మాట అన్నాడు తన ప్రార్థనలో. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం త్వరగా చదవండి. 20 నుంచి లేకపోతే 23 వరకు చదవండి.
యోహాను సువార్త 17వ అధ్యాయము మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు ఆ, తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉండలాగున్నాను. వారును మనయందు ఏకమైన వారిని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించలేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసించు వారందరూ ఏకమై ఉన్నవారని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయన చెప్పిన మాటల్లో అర్థమైందో లేదో డేవిడ్ చదివిన మాటలు, కానీ దేవుని వాక్యములు ఎట్లుంది అంటే, నీవు నేను ఒకరిలో ఒకరమున్నాం తండ్రి, నాయందు విశ్వాసం ఉంచిన వారు అలాగ ఉండులాగున నేను వారి యందు వారు నా యందు ఉండాలి. మరొక చోట ఆయన అన్నాడు, యోహాను 7:5 అనుకుంటా, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడు, అలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అన్నాడండి. ఇక్కడ కూడా అదే అంటూ ఉన్నాడు, తండ్రితో ప్రార్థన చేస్తూ అంటూ ఉన్నాడు, నా యందు నీవున్నావు, నీ యందు నేనున్నాను, ఆ ప్రకారం వారి యందు నేనున్నాను అంటూ ఉన్నాడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి చదవండి. ఇంతవరకు మనం చదువుకున్నాము, మరలా చదువుదాం, పర్వాలేదు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని ఇవి మనము ఒకటి జ్ఞాపకం ఎలాగో క్రీస్తుతో కూడా సంబంధం కలిగి ఉన్నాము. ఒకప్పుడు తల్లిదండ్రుల వలన పుట్టి లోకములో పెరిగి లోకమును అనుసరించి జీవించిన మనకు పరిశుద్ధాత్ముడు చచ్చిన వారిని జీవింపచేసి ఏం చేస్తున్నాడు, యేసుక్రీస్తు పోలికలు. అదే మనము రోమీయులకు రాసిన పత్రిక 8లో కూడా ఇది అట్ల నుంచి అక్కడ కూడా చూస్తాము, తన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడై ఉండునట్లుగా దేవుడు ముందు ఎవరిని ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా సారూప్యం గలవారంటే యేసు ప్రభు యొక్క పోలికలు కలిగిన వారు, అందుకు నిర్ణయించుకున్నాడు. సరే, ఇప్పుడు 6వ అధ్యాయం చదువు. 6వ అధ్యాయము, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకుని. అంటే ఏంటి? క్రీస్తును పోలి నడుచుకోవడము. ఆయన మృతులలో నుండి లేపబడిన తర్వాత ఎట్లున్నాడు? మహిమగల వారంతా ఉండగా వాకిన్లు వేసుకొని ఉన్నారండి, టప్పున వచ్చినాడండి లోపలికి. అరే, మేము ఈ కిటికీలు వేసినాం, వాకిన్లు వేసినామంటే ఆయన వచ్చినాడు. నా గుర్తులలో పెట్టమన్నాడు, వేలు లేదు. భోజనము తిన్నాడు, కానీ ఆయన మహిమగల శరీరంలో ఉన్నాడు. ఆ భేదంలో ఏమంటూ ఉన్నాడు? అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తీసు వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. ఇంకా అనేక మాటలు ఉన్నాయి, కానీ నేను చెప్పడానికి సమయం చాలదు. పౌలు అంటున్నాడు, ఆ మరణ పునరుత్థానం యొక్క అనుభవం కలగాలని చెప్పి చనిపోతే ఎట్లుంటుందో నేర్చుకోవాలని. మనం చనిపోతే భయపడతాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నేను చనిపోతే ప్రభు ఎట్లా చనిపోయినో నేను నేర్చుకుంటాను. ఆశ్చర్యమండి. అది దేవుని ఆత్మ పని చేస్తే, దేవుని ఆత్మ కలిగి ఉంటే అలాంటి తలంపులు వస్తే దేవుడు తన మాటలు దీవించుకాక. ఒకవేళ కష్టంగా ఉన్నట్లయితే పర్వాలేదు, మరొకసారి కూడా నేను ఈ మాటలు మరొకసారి పంచుకుంటాను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా పరలోకపు తండ్రి, దయాళుడా, గొప్ప దేవా, చేరి వచ్చిన ప్రియబిడ్డలందరినీ కనికరించు. ప్రతి కుటుంబంలో ఉంటున్న అవసరతలు, సమస్యలు, ఇబ్బందులు ఎరిగిన దేవుడు కనికరించి దయ వచ్చి మహిమ పొందమని, నీ కృపలో ఆదరించమని మరొకసారి ప్రభువా, మేము ప్రయాణం వెలుచుకుంటుండగా మాతో ఉండి తిరిగి నీ సన్నిధిలో మేము కనబడినట్లు అనుకూలపరిచి మహిమ పొందమని
శామ్యుయల్ కంటి ఆపరేషన్లో సహాయపడినందుకు స్తుతిస్తూ, ఇంకా నాయన ఇబ్బందులలో ఉన్న వారిని కనికరిస్తున్నామని నమ్మి నిన్నే మహిమపరుస్తూ ఘనపరుస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట స్తుతించి వేడుకొంచుంటున్నాము తండ్రి.